నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ నా పేరు నిహార్ ముందుగా హెడ్లైన్స్ బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం నల్లమూతివారిపాలెంలో గ్రామ సభ గ్రామ ప్రజల సమస్యలు వాటి పరిష్కారాలపై చర్చ గుంటూరులో టీడీపీ నిరసన నా ఇల్లు నా సొంతం నా ఇల్లు నాకు అనే నినాదంతో ఆందోళన తుంగభద్ర పుష్కరాలపై కర్నూలు కలెక్టర్ సమీక్ష పనుల పురోగతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరా తీసిన జిల్లా కలెక్టర్ వీరపాండియన్ బాపట్లలోని వేగేష్ణ ఫౌండేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తామన్న నేతలు కడప జిల్లా ప్రొద్దుటూరులో మహిళా వాలంటీర్ స్వర్ణలత దారుణ హత్య మెడకు కరెంట్ వైర్ బిగించి హత్యకు పాల్పడ్డ భర్త రైట్గా డీటెయిల్స్ చూస్తే బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం నల్లమూతివారిపాలెం గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ అరవింద్ కుమార్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, గ్రామ ప్రజల సమస్యలు, వాటి పరిష్కారాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో నల్లమూతివారిపాలెం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తాండ్రా సాంబశివరావు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చేసి 3 ఏళ్లు అయిందని, ఆనాడు వైఎస్ జగన్ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల కాలంలోనే అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందించడం జరిగిందని అన్నారు. అధికారులు, వాలంటీర్లు మరింత చేరువాయి ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపే విధంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లమూతివారిపాలెం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తాండ్ర సాంబశివరావుతో పాటు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి అరవింద్ కుమార్, సెక్రటరీ సువర్చల, విఆర్ఓ సుధాకర్ రెడ్డి, గ్రామ వైసీపీ నాయకులు, గ్రామస్తులు మరియు వాలంటీర్లు పాల్గొన్నారు. సార్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రజల్ని ఇన్వాల్వ్ చేయండి అభివృద్ధిని అని చెప్పాడు. గమనించారా? నేను ప్రతి సభలో చెప్తున్నాను, ఎందుకంటే మన గ్రామ అభివృద్ధి గురించి మనకే తెలియాలి. మొదటగా అసలు ముఖ్యంగా గ్రామంలో ప్రజలకి రేపు గ్రామ సభ జరుగుతుంది అంటే ఉత్కంఠంగా ఉండాలి. ఎందుకంటే గ్రామాభివృద్ధి గురించి రేపు ఏం చెప్తారో సభలో అనేది మనకు ఉండాలి. రెండోది, మనం కూడా గ్రామాభివృద్ధి గురించి ఇదిగోనయ్యా ఇక్కడ ఇదిగో ఈ కమ్యూనిటీ హాల్ కట్టుకుందాం, ఇది ఇక్కడ ఈ రోడ్డు వేసుకుందాం, మాకు ఇక్కడ వాటర్ రావట్లేదు అనే సమస్యలు చెప్పుకోవడం కోసం మనకు కూడా ఇదిగా ఉండాలన్నమాట. రావాలి, మనకు కూడా అనిపించాలి. మనం కూడా వెళ్ళి మన గ్రామాభివృద్ధి గురించి సమస్యలు చెప్పుకుందాం, గ్రామాభివృద్ధి చేసుకుందాం అనేది ఉండాలి. 3వ పాయింట్ స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పింది, గ్రామంలో ప్రజలు ఇన్వాల్వ్ అవనంత వరకు అక్కడ ఇప్పుడు ఆయన చెప్పారు, అక్కడ నాయకులు చెప్పిందే వేదంగా ఉంది. మీరు ప్రజలు సమస్యలు చెప్పినంత వరకు నాకు మన మాడా శ్రీనివాసరావు గారితో, రత్నబాబు గారితో తోసింది చేసుకుంటే అందాం, అది కరెక్ట్ కాదు. సార్ చెప్పిన పాయింట్ మీరు గమనించండి. అందువల్ల మీరు చెప్పాలి, మీరు అందరూ వచ్చి, అంటే అందరు కాకపోయినా సమస్య తెలిసిన వారు వచ్చి చెప్పుకోవాలి గ్రామ సభలో. అది కూడా ఏదో నా ఇంటికి వచ్చో వాళ్ళ ఇంటికి వెళ్ళో లేదో ఆ సెక్రటరీ గారి దగ్గర చెప్పుకోవడం కాదు. గ్రామ సభలో చెప్తే అది పరిష్కరించబడుతుంది, మన గ్రామానికి లబ్ధి చేకూరుతుంది. ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోవచ్చు, పరిష్కరించబడతాయి. నెక్స్ట్ సభకి ఇప్పుడు వచ్చిన సమస్యలు తీర్చుకోవాలి ఖచ్చితంగా. ఆ విధంగానే మన ఇప్పుడు అలా సమస్యలు పరిష్కరించుకోవడం కోసమే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసింది. పోతే ఈరోజు ఒక చిన్న విషయం చెప్పాలి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం మరి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి ఈ రోజుకి 3 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ ప్రజలకి, సచివాలయ సిబ్బందికి, వాలంటీర్స్కి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యమైన ఉద్దేశం, మన గ్రామంలో గ్రామ సభ జరుపుకుంటున్నాం. మనము ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం గ్రామం అంటే మీరు గమనించారో గ్రహించారో లేదో, మొదటిది ఆయన స్పెషల్ ఆఫీసర్ అనే ఒక చిన్న పదవి, ఏదో చిన్న పోస్ట్ ఇక్కడ చేస్తున్నానని చెప్పారు. అది నేనేదో ఒక పవిత్రమైన గ్రంథంలో ఇక్కడ భక్తుల ప్రవక్తలు చెప్తే విన్నాను. తమకు తాము తగ్గించుకునే వారు హెచ్చింపబడుతుందని చెప్పి విన్నాను సార్. అది నిజంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లా వెనుకొండ నియోజకవర్గంలో ప్రజలు
ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు భాగంగా 10 రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుందని శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహాసంకల్ప యాత్ర, అదే ప్రజా సంకల్ప యాత్ర మరి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రజల అవసరాలను తెలుసుకుంటూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రజల సమస్యల పరిష్కారం దిశగా ఎలా పాలన ఉండాలని చెప్పి ఆనాడు ఆయన పాదయాత్ర ద్వారా ప్రజలందరినీ కూడా మరి అడిగి తెలుసుకొని వారి చెప్పినవన్నీ కూడా విని ఇన్నవన్నీ కూడా ఇవాళ అమలుపరుస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఆనాడు ప్రజలు చెప్పిన అన్ని విషయాల్ని పోసగుచ్చినట్టు పొందుపరిచి మేనిఫెస్టోలో అవన్నీ కూడా అమలుపరుస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా మన చిన్నకంచెర్ల గ్రామానికి చిన్నకంచెర్ల సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు కూడా మీకు సౌనీయంగా వివరిస్తాం. ఎందుకంటే ఆనాడు మాటల బట్టికి బ్రహ్మాండంగా చెప్పారు, చేసిన పనుల బట్టికి మాటలు చెప్పిన విధంగా ఎక్కడ మనం ఆచరణలో పెట్టిన పరిస్థితి లేదు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో. ఈనాడు మరియు ప్రతి ఒక్కటి మన చిన్నకంచెర్ల గ్రామానికి ఒకటి టైలర్స్ అంటే కుట్టు మిషన్లకు సంబంధించినటువంటి 5గురికి దాదాపుగా ఈ ఊరికే 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. జగనన్న తోడు మన చిన్నకంచెర్లో 3గురికి ఇవ్వడం జరిగింది 30,000. వైఎస్ఆర్ వాహన మిత్ర కింద ఒకరికి ఇవ్వడం జరిగింది 10,000 రూపాయలు. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత కింద 19 మందికి లబ్ధిదారులకి అవకాశం కల్పించారు. 3,56,250 రూపాయలు మరి వైఎస్ఆర్ చేయూత ద్వారా మరి లబ్ధిదారులకు అందించడం జరిగింది. చిన్నకంచెర్ల వైఎస్ఆర్ పింఛన కానుక కింద 150 మంది లబ్ధిదారులకి 3,52,500 మందికి లబ్ధి చేకూరుతున్నటువంటి పరిస్థితి పెన్షన్దారులందరూ కూడా. మరి చిన్నకంచెర్ల జగనన్న విద్యా దీవెనం వసతి దీవెన కింద 20 మంది లబ్ధిదారులకి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నిర్మించిన ఎన్టీఆర్ గృహ కల్పన లబ్ధిదారుల పట్ల వైసీపీ ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నా ఇల్లు నా సొంతం, నా ఇల్లు నాకు అనే నినాదంతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మొహమ్మద్ నసీర్, అలాగే 10వ డివిజన్ ప్రెసిడెంట్ కొండపు శేఖర్ బాబు యాదవ్ పాల్గొన్నారు. ఇక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి తుంగభద్ర పుష్కరాల 21 ఘాట్స్ నోడల్ అధికారులు, అలాగే 15 జిల్లా అధికారులు ఘాట్స్ వద్ద పనులను చేయిస్తున్న ఎస్సీలు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో తుంగభద్ర పుష్కరాల పనుల ప్రగతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ సమీక్ష నిర్వహించారు.
స్థానిక బాపట్లలోని వేగేష్ణ ఫౌండేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేష్ణ నరేంద్ర వర్మ మాట్లాడుతూ తాత జయప్రకాష్ నారాయణకు మరియు సలగల రాజశేఖర్ బాబుకు రాష్ట్ర కార్యవర్గంలో సముచిత స్థానం కల్పించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. అందరం కలిసికట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు తాత జయప్రకాష్ నారాయణను మరియు సలగల రాజశేఖర్ను అభినందించారు. అలాగే జిల్లా బాపట్ల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులైనటువంటి ఏలూరి సాంబశివరావు గారు మాకు రాష్ట్ర స్థాయిలో పార్టీ కార్యదర్శిగా పనిచేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిబద్ధత కలిగినటువంటి పార్టీ కార్యకర్తగా బాపట్ల పరిసర ప్రాంతాల్లోనే కాకుండా బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గంలోనే కాకుండా ఎంత మేరకు అవకాశం ఉంటే అంత మేరకు నా శాయశక్తులు ప్రయత్నం చేసి పార్టీని బలోపేతం చేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదానికి నా వంతు కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యవర్గంలో కార్యనిర్వాహక కార్యదర్శిగా నన్ను నియమించినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి దాదాపు 61% రాష్ట్ర కార్యవర్గంలో పెట్టడం తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు ఏ విధంగా అయితే గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు మన కుటుంబానికి పెద్దగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే యువనేత లోకేష్ బాబు గారికి, పార్లమెంటరీ ప్రెసిడెంట్గా ఉన్న ఏలూరు సాంబశివరావు గారికి, రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్న అచ్చెన్నాయుడు గారికి, అందరికీ కూడా బాపట్ల నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, సలగల రాజశేఖర్ బాబు గారికి, జయప్రకాష్ నారాయణ గారికి అభినందనలు కూడా తెలియజేస్తూ, ఐకమత్యంగా పార్టీని నడిపించడంలో అందరినీ కలుపుకునే వెళ్ళే విధంగా మేమందరం కలిసి పనిచేస్తామని మరొకసారి తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి కార్యకర్త దగ్గర నుంచి బాపట్ల నియోజకవర్గంలో నాతో పాటు ఉన్న సలగల రాజశేఖర్ బాబు, జయప్రకాష్ నారాయణ గారు అందరం కలిసి ఒక్కటిగా పనిచేయటానికి ఈ పదవులు అనేది ఎంతో వన్ని తెస్తున్నాయి. ఈ పదవులు రావటం కూడా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మేము కలిసి పనిచేస్తామని మరొకసారి అందరికీ తెలియజేస్తూ, ప్రత్యేకంగా రాజశేఖర్ బాబు గారికి, జయప్రకాష్ నారాయణ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరు 36వ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న స్వర్ణలత అనే వార్డు వాలంటరీ భర్త అత్యంత కిరాతకంగా హత్యకు పాల్పడ్డాడు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. అవి తారాస్థాయికి చేరడంతో భర్త జయరాం రెడ్డి ఒంటరిగా ఉన్న స్వర్ణలత మెడకు కరెంటు వైర్ బిగించి అతి దారుణంగా హత్యకు పాల్పడ్డాడు. స్వర్ణలత పుట్టుకతోనే వికలాంగురాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రొద్దుటూరు 1వ పట్టణ పోలీసులు.
ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాల క్రిందట ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పులివెందుల మండలం తుమ్మలపల్లి గ్రామంలో సంఘీభావ విజయోత్సవ పాదయాత్ర జరిగింది. ఈ ర్యాలీలో పులివెందుల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గోటూరి చిన్నప్ప, వైస్ చైర్మన్ సర్వోత్తం రెడ్డి, మండల నాయకులు బలరాం రెడ్డి, మండల ప్రెసిడెంట్ కొమ్మ శివప్రసాద్ రెడ్డి, కొత్తపల్లి పుష్పనాథ్ రెడ్డి, అలాగే సర్పంచ్ విజయ్ కుమార్ రెడ్డి మరియు భారీ ఎత్తున వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధించడంలో వైకాపా చేతులెత్తేసిందని, ప్రత్యేక హోదా కోసం పోరాటం మాని రాష్ట్రం మొత్తాన్ని ప్రధాని మోదీ కాళ్ళ కిందకి తెచ్చారని అన్నారు. గత ఎన్నికల ప్రచారంలో అధిక ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్న జగన్ ఇప్పుడు ఘోరంగా విఫలమయ్యారన్నారు. తప్పకుండా పార్టీ కోసము, కార్యకర్తల కోసము, ప్రజల కోసము బాగా కష్టపడి మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు, అక్రమాలు, అన్యాయము ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను మాటిస్తున్నాను. ఈరోజు నిజంగా చాలా విచిత్రంగా కొన్ని ప్రోగ్రామ్స్ ప్రభుత్వం పెట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ పాదయాత్రలు చేస్తున్నారు. నిజంగా మామూలుగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు కనుక్కొని ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో కనుక్కొని మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీ కష్టాలని తీరుస్తామని చెప్పి మామూలుగా హామీ ఇస్తుంటారు. కానీ ఈ రోజు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారా, అధికారం పార్టీలో ఉన్నారా అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. మాతో పాటు వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి అనుకుంటున్నట్టున్నారు. ఈ రోజు పాదయాత్ర చేస్తూ కొత్తగా వీళ్ళు ఉద్ధరించేదేనా అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ రోజు ప్రజల సమస్యలు, ప్రజలు పడే ఇబ్బందులు, కష్టాలు ఏం జరుగుతున్నాయో అన్ని కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా అవన్నీ ఆ సమస్యలు తీర్చకుండా ఇప్పుడు కొత్తగా సమస్యలు తెలుసుకోవడానికి వీళ్ళు పాదయాత్రలు చేస్తున్నందుకు నిజంగా వీళ్ళని ఏమనాలో అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఈ రోజు మీరు చాలా గొప్పగా 90% మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చినామని చెప్పి అవాస్తవాలు మాట్లాడడం అనేది కూడా నిజంగా కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని నమ్మి మోసపోయి ఇబ్బందులు పడుతూ కష్టాలు పాలైనారు. మళ్ళీ మీరు చెప్పుడు మాటలు చెప్తూ ప్రజలందరికీ కూడా మళ్ళీ మోసం చేయడానికి మీరు పాదయాత్ర చేయడం అనేది కూడా కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు మేము తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మీరు చాలా గొప్పగా మేము 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్పినారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మాకు ఇట్లా ఆర్థిక సమస్యలు ఉన్నాయి కాబట్టి సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ పోతామని చెప్పి కూడా మీరు చెప్పడం జరిగింది. మొదటి సంవత్సరం 250 రూపాయలు పెంచడం జరిగింది. మరి 2,250 రూపాయలు ఇవ్వడం జరిగింది. చిత్తూరు జిల్లా నాగలాపురం మండల కేంద్రంలో టపాసులు, బాణాసంచా అక్రమ నిల్వలపై స్పెషల్ బ్రాంచ్ పోలీసుల సమాచారం మేరకు పోలీసులు ఏకకాలంలో 6 చోట్ల దాడులు చేసి సీజ్ చేశారు. 2 అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. స్వాధీనం చేసుకున్న టపాసులు దాదాపు 25 లక్షలు ఉంటుందని అంచనా. ముందుగా గత 3 రోజులుగా నిఘా పెట్టిన ఎస్బీ పోలీసులు పక్కా సమాచారం సేకరించి ఎలాంటి అనుమతులు, బిల్లులు లేకుండా తమిళనాడు నుండి అక్రమంగా దిగుమతి చేసుకున్నట్టుగా సమాచారంతో 2 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
నవ్వుకిరాటండి వాట్సాప్లో. మొత్తం వాళ్ళకి ఎంత కట్టినారు? రైతు బాంధవుడు ఆచార్య ఎన్జీ రంగా దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆచార్య ఎన్జీ రంగా 120వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఆచార్య ఎన్జీ రంగా 120వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పొన్నూరు పట్టణంలోని సజ్జాక్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఆచార్య ఎన్జీ రంగా తన జీవితాంతం రైతుల శ్రేయస్సు కొరకు పాటుపడ్డ మహనీయుడని అన్నారు. అలాగే ఎన్జీ రంగా దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోషయ్య మాట్లాడుతూ దేశం యావత్తు గర్వించదగ్గ పొన్నూరు ముద్దుబిడ్డ ఆచార్య ఎన్జీ రంగా అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అంచ శ్రీనివాసన్, డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు, జిఆర్ చింతల, రంగా ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. The farmer should not. So a lot of changes in the Indian agriculture, like Raitu Bharosa Kendras and all the support, minimum support price for the farmers who has been cultivating the crops, because this is the main sector where we can see in the last 2 years the central union government has been giving a minimum support price main for the paddy, the wheat as well as the sugarcane. What all the other crops, it has been a negligible support from the union government or the agriculture sector, giving a minimum support price, where if the minimum support price is lesser than the where the farmer gets the price which is lesser than the minimum support price, a market stabilization fund of rupees 5,000 crores is being established to give a support if the price is lesser than the minimum support price, MSP price. So this is where the AP government is being working hard for the for the farmers agri sector in AP. So apart from this, I also request the chairman of the NABARD to give a support to the AP government, because for the last 2 months we have been having a heavy rainfall which we have not seen for last 15 years. So all the lands, all the roads which leads to the farm fields are being destroyed and been depleted. So a major thrust is needed for the AP government from the NABARD to revive all the roads that are leading to the farm fields, because all the roads have been damaged because of heavy rains for the last 2 months. So this the sector, all the other areas also. See now as rightly our Vice President of India, Sri Venkaiah also spoken about the INAM, the process of union government which has been eliminating the middleman. All these things leads to the the good coming days, good days for the agriculture. ఇచ్చిన మాట నిలబెట్టుకుని ప్రజలకు చెప్పింది చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 14 నెలల్లో హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని కిలారి రోషయ్య అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిడబ్రోలు 12వ వార్డు నుండి చిన్న ఇటికంపాడు రోడ్డు వరకు శాసనసభ్యులు కిలారి వెంకట రోషయ్య పాదయాత్ర నిర్వహించారు. నిడబ్రోలు 12వ వార్డులో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి, పొన్నూరు ఐలాండ్ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్రను చేపట్టారు.
షేక్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు షేక్ యాసిన్ గారికి, మన పొన్నూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ బోనిగల వేణుప్రసాద్, ఆ మాట అన్ని కూడా అధికారం చేపట్టిన తర్వాత అన్ని హామీలు కూడా నెరవేర్చుకున్న రెడ్డి గారు. మరి ఈ సందర్భంగా ఈ రోజు ఆ ప్రజా సంకల్పత ఏదైతే పునాది ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి పునాదిగా ప్రజా సంకల్ప యాత్ర ఉందో ఈరోజు సంఘీభావంగా ఈ యొక్క అందరూ కూడా ఈ పొన్నూరు పట్టణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా మూల స్తంభాలు ఈ పట్టణానికి. ఈరోజు ఏదైతే మనం ధైర్యంగా ఇవాళ ప్రజా సంకల్ప యాత్ర ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అలాంటి ఒక చిన్న యాత్ర మనం అక్కడి నుంచి ఇక్కడ దాకా చేసుకున్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన ఈ 16 నెలల్లో, ఎందుకంటే జూన్ నెల 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దాదాపు 14 నెలలు లేదా 16 నెలలు ఏదైతే ప్రజల ముందు మాటిచ్చారో ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో వందలాది గ్రామాలు కాలినడకన ఆయన తిరిగి ప్రజల యొక్క విజ్ఞప్తులు అన్ని కూడా తీసుకొని వాళ్ళ యొక్క కష్టాలని నష్టాలని అవగాహన చేసుకొని మరి అధికారం చేపట్టిన తర్వాత ఏదైతే ఆ రోజు అందరినీ కష్ట నష్టాలు చూశారో అవన్నీ కూడా ఎలక్షన్స్ లో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాదాపు ప్రతి ఇంటికి ఇలాంటి మేనిఫెస్టో వచ్చింది. ఈ మేనిఫెస్టోనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్స్ ముందు ఒకటే చెప్పారు, ఈ మేనిఫెస్టో నేను రిలీజ్ చేస్తా ఉన్నాను. ఈ మేనిఫెస్టోనే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఖురాను, ఒక బైబిల్, ఒక భగవద్గీతగా మేము భావిస్తా ఉన్నాం. ఏదైతే మాట ఇస్తా ఉన్నామో అధికారం వచ్చిన తర్వాత ఆ మాట తూచా తప్పకుండా పాటించి ప్రతి ఒక్కరు కూడా ఆ హామీని నెరవేరుస్తా ఉన్నా అని చెప్పి ఆ రోజు ఎలక్షన్స్ లో చెప్పడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు. అది ఎలక్షన్స్ లో అఖండ విజయం మీరందరూ చేకూర్చారు. దాదాపు 175 సీట్లకి 151 సీట్లు మీరు అధికారం ఇచ్చారు. కానీ ఎక్కడా కూడా సీట్లో కూర్చున్న తర్వాత, అధికార పీఠంలో కూర్చున్న తర్వాత ఎక్కడా కూడా ప్రజల్ని మోసం చేయాలి, ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఎక్కడా మర్చిపోకుండా ఈ సంవత్సరం 4 నెలల కాలంలోనే భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దెందులూరులో వర్షాలకు గాలులకు పడిపోయిన నేలను అంటిన వరి చేలను రైతు సంఘం నాయకులు ఆదివారం పరిశీలించారు. పంట నష్టం వివరాలను కౌలు రైతులను అడిగి సేకరించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల వలన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. పంట నష్టాలు నమోదులో కౌలు రైతులకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. నేలవాలిన పంట దిగుబడి తగ్గుతుందని చెప్పారు. జరిగిన నష్టాన్ని తక్షణమే నమోదు చేసి పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ నెల 10వ జిల్లాకు వస్తున్న కేంద్ర బృందం కూడా పంట నష్టాలను పరిశీలించి రైతులకు కేంద్రం నుండి పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. వరికి ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. నిబంధనలు సడలించి తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జలగం అప్పారావు, ఆరేపల్లి రంగారావు, సారేపల్లి నరసింహారావు, ఎన్ అప్పారావు, కె కనకారావు, బి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గట్టిపడే దశలో ఈ మొత్తం ఎదురుగాల్లో వచ్చి పడిపోవడం వల్ల చేలని కూడా చాపలా తయారైపోయిన పరిస్థితి ఉన్నది. ఎకరానికి 10 బస్తాలు పైగా ఈ గాలివాన వల్ల పంట నష్టపోయిన పరిస్థితి ఉన్నది. అంటే ఈరోజు గింజ గట్టిపడే దశలో ఇట్లాంటి వర్షాలు వచ్చి గాలి వేయడం వల్ల మొత్తం పంట అంతా నేలంటేయడంతో వాళ్ళ రైతుల పరిస్థితి దిక్కుదోస స్థితిలో అంతానే తక్షణమే అంచనా వేయాలి. ఈ పడిపోయిన చేలన్నింటికి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పంట ఏ మేరకైతే దిగుబడి తగ్గుతుందో ఆ మేరకు నష్టపరిహారం చెల్లించి కౌలు రైతుల్ని, పేద రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సంవత్సరాల తరబడి ఇన్పుట్ సబ్సిడీలు కూడా రైతాంగానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం నల్లమోతివారిపాలెంలో గ్రామ సభ. గ్రామ ప్రజలు సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చ. గుంటూరులో టీడీపీ నిరసన. నా ఇల్లు నా సొంతం, నా ఇల్లు నాకు అనే నినాదంతో ఆందోళన. తుంగభద్ర పుష్కరాలపై కర్నూలు కలెక్టర్ సమీక్ష. పనుల పురోగతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరా తీసిన జిల్లా కలెక్టర్ వీడపానియన్.
బాపట్లలోని వేగేష్ణ ఫౌండేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తామన్న నేతలు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మహిళా వాలంటీర్ స్వర్ణలత దారుణ హత్య. మెడకు కరెంట్ వైర్ బిగించి హత్యకు పాల్పడ్డ భర్త. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.